టీడీపీ నేతలు వీధి రౌడీలు చిల్లర మనుషులాగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్నది చంద్రబాబు బంధువులకు చెందిన కంపెనీయే అన్నారు విజయసాయిరెడ్డి. డ్రగ్స్ కేసులో టీడీపీ నేతలు దొరికితే వైఎస్ఆర్సీపీ పైకి నెడుతున్నారని అన్నారు. సిబిఐ విచారణలో టీడీపీ నేతల బండారం బయటపడడం ఖాయమన్నారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలు బీజేపీకి ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చారని అన్నారు విజయసాయిరెడ్డి. బ్రెజిల్ అధ్యక్షునికి అభినందనలతో ట్వీట్ పెడితే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది. జనసేన పార్టీ ఏ ప్రాతినిధ్యం లేనటువంటి అసెంబ్లీలో గాని పార్లమెంటులో గాని ఏ ప్రాతినిధ్యం లేనటువంటి ఒక చిన్న రాజకీయ పార్టీ. ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. ఆ పార్టీ వేరే పార్టీలతో అనుసంధానం అయితేనే ఏదో కొంచెం కొద్దో గొప్పో 1-2 సీట్లు వస్తాయన్నటువంటి నమ్మకంతో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటి కావడం జరిగింది. కులతత్వ పార్టీలు, మతతత్వ పార్టీలు ఒకటి కావడం జరిగింది. ఆ పార్టీ నుంచి ఈ రోజు 100 మంది చేరటం, నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లాలో మాత్రమే చేరడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయం సాధించేదానికి సంకేతం అన్నటువంటి విషయం మనకు తెలుస్తానే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు పార్లమెంటు 2009 వరకు రిజర్వ్డ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఉండింది. నా మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నిక నా సొంత స్థానం నెల్లూరు నుంచి పోటీ చేయడం అన్నటువంటిది నా యొక్క అదృష్టంగా పరిగణిస్తా ఉన్నా. ఏదో ఈ మధ్యన విశాఖపట్నంలో ఏదో సంధ్యాకు అంట, వారెవరో కూడా నాకు తెలియదు. అక్కడ ఏదో కంటైనర్లో మాదక ద్రవ్యాలు వచ్చాయట. ఆ మాదక ద్రవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలియదు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద, నాపైన, మా నాయకుడి పైన నిందారోపణలు మోపిన తర్వాత ఈ సంగతి ఏంది అని కానీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది. దీంట్లో ఉన్న వెనకనుండేటటువంటి నడిపించిన వ్యక్తులందరూ కూడా ఏ కంపెనీ పేరుతో అయితే ఈ యొక్క మెటీరియల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, టీడీపీకి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని చేస్తున్నారు అన్నటువంటిది. ఎదుటి వ్యక్తి మీద బురద తల్లి నిందలు వేరే వాళ్ల మీద గాని వేస్తే మేము తప్పించుకోవచ్చు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఎవ్వరు కూడా నమ్మరు. మోడీ గారు, బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదు. ఏదో మొక్కుబడిగా ఏదో అలయన్స్ పెట్టుకున్నారే గాని బీజేపీకి నిజంగా వారి మీద నమ్మకం లేదు. మీకు బ్రిక్స్ అనేది తెలుసు. ఆ దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దిశలో ఇప్పుడే ఉంది. రీసెంట్ గా ఎన్నికలు జరిగాయి. నాకున్న అలవాటు ఏందనంటే ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఈ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడిని ఒక నాయకుడిగా నేను పరిగణించట్లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి విమర్శన ఇది. పట్టాభినో చట్టాభినో ఎవడో అసత్య రమణారెడ్డి అని ఒకడు ఉంటాడు. ఇటువంటి వాళ్ల చేత ఇటువంటి నిందారోపణలన్నీ చేయించడం, తను చేసిన తప్పులన్నింటినీ ఇంకా మిగతా వాళ్ల మీద వేయడం, ఇది ఒక అలవాటుగా చంద్రబాబు నాయుడికి మారిందనని నేను చెప్తా ఉన్నా.